దస్పల్లా భూములు దోచుకున్నది వీళ్ళే. దస్పల్లా భూముల కోసం ప్రభుత్వ భూముల నుంచి ప్రైవేట్ భూములకి మార్చింది కలెక్టరే. ఆ కలెక్టర్లకి ఈ జీవీఎంసీ కమిషనర్కి వత్తాసు పలికి వాళ్ళకి ఎన్ని కావాలంటే అని పాస్ వీళ్ళు సమకూర్చి వాళ్ళతో మిలాఖాత్ అయ్యి కనీసం పేటీఎంలో పేరుకి 1000 టికెట్లు పెట్టి అమ్మేసి మిగతా 24,000 టికెట్లు బ్లాకుల్లో అమ్ముకున్నటువంటి దుర్మార్గమైనటువంటి టీం ఇది. వాళ్ళు టికెట్లు విశాఖ ప్రజలకి, క్రికెట్ అభిమానులకి, క్రీడాకారులకి ఎవ్వరికీ అవకాశం లేకుండా వీళ్ళు టికెట్లు హైదరాబాద్లో అమ్మేవారండి, బ్లాక్ టికెట్లు. వీళ్ళు అంత దారుణంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని కబ్జా చేశారు. కనీసం మీడియా వాళ్ళకు కూడా పాసులు లోపలికి ఇచ్చి అలో చేసి క్రీడాకారులకి, క్రీడా ఆశావాళ్ళకి, క్రీడాభిమానులకి వీక్షించేటువంటి అవకాశం ఇచ్చేటువంటి మీడియా వాళ్ళు కూడా లోపలికి అలో చేయకుండా అహంకారంతో చాలా అధికారం ఉందని చెప్పి మీడియా వాళ్ళు కూడా బెదిరించారు.